వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా సామాన్యుడిని వణికిస్తున్న ఇంధన ధరల మంటకు కంప్లీట్ గా చెక్ పెట్టేందుకు ఒక అద్భుతమైన మార్గం తెరపైకొచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు రికార్డు స్థాయికి చేరుతుండటంతో వీటిని తక్షణమే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ముమ్మరమైంది. ఈ మేరకు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సిటిఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక సంచలన లేఖ రాశారు. పెట్రోల్, డీజిళ్లపై ప్రస్తుతం ఉన్న పాత పన్నుల విధానాన్ని రద్దు చేసి జీఎస్టీని అమలు చేస్తే లీటర్ ధర ఏకంగా 22 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందంటూ ఆయన పక్కా గణాంకాలతో వివరించారు. సామాన్యుడి జేబుకు భారీగా లాభం చేకూర్చే ఈ సరికొత్త పన్నుల విశ్లేషణ పూర్తి వివరాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచడంతో తాజాగా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయల 84 పైసలకు, లీటర్ డీజిల్ ధర 100 దాటి 100 రూపాయల 94 పైసలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్ 99 రూపాయల 51 పైసల వద్ద 100కు చేరువైంది. అయితే ఇంధన ధరలు ఈ రేంజ్ లో పెరగడానికి అసలు కారణం కేవలం ముడి చమురు ధరలు మాత్రమే కాదు, దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ పన్నులేనని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పన్నుల భారాన్ని కంప్లీట్ గా తొలగించి ప్రజలకు భారీ ఉపశమనం కలిగించడానికే పెట్రోల్, డీజిళ్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సిటిఐ బలంగా కోరుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న పన్నుల లెక్కలను పరిశీలిస్తే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ అసలు ధర కేవలం 66 రూపాయల 29 పైసలు మాత్రమే. కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం 11 రూపాయల 90 పైసలు ఎక్సైజ్ సుంకాన్ని, రాష్ట్ర ప్రభుత్వం 16 రూపాయల 3 పైసలు వాట్ పన్నును అదనంగా కలుపుతున్నాయి. వీటికి తోడు డీలర్ మార్జిన్ రూపంలో మరో 4 రూపాయల 42 పైసలు యాడ్ అవుతోంది. అంటే మనం కొనే 100 రూపాయల పెట్రోల్ దాదాపు 32 నుండి 33 రూపాయల వరకు కేవలం పన్నులు, కమిషన్ల రూపంలోనే ప్రభుత్వాల ఖజానాకు వెళ్తుందన్నమాట. ఇక డీజిల్ విషయంలోనూ 67 రూపాయల 36 పైసలు అసలు ధరపై ఎక్సైజ్ సుంకం, వాట్ పన్నులు కలిపి దాదాపుగా 24 రూపాయల అదనపు భారం సామాన్యుడిపై పడుతోంది. ఈ పాత పన్నుల విధానం స్థానంలో కనుక జీఎస్టీని అమలు చేస్తే లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 22 రూపాయల వరకు తగ్గిపోతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ను 18% జీఎస్టీ స్లాబ్ పరిధిలోకి తీసుకొస్తే పన్నులు లేని పెట్రోల్ అసలు ధర 66 రూపాయల 29 పైసలపై పడే జీఎస్టీ పన్ను కేవలం 11 రూపాయల 93 పైసలు మాత్రమే అవుతోంది. డీలర్ మార్జిన్లను అలాగే ఉంచినప్పటికీ ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ సుంకం, వాట్ పన్నులు పూర్తిగా రద్దయిపోవడం వల్ల లీటరుకు సుమారు 28 రూపాయల వరకు పాత పన్నుల భారం కంప్లీట్ గా తొలగిపోతోంది. దీనివల్ల ప్రస్తుతం మార్కెట్ లో 100 రూపాయల మార్క్ వద్ద ఉన్న లీటర్ పెట్రోల్ నేరుగా 78 రూపాయల 22 పైసలకే సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే అద్భుతమైన అవకాశం ఉంది. 2017లో జీఎస్టీని దేశవ్యాప్తంగా లాంచ్ చేసినప్పుడు ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో అన్ని వస్తువులపై ఒకే విధమైన పన్ను రేటు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ పెట్రోల్, డీజిళ్లను దీని నుండి మినహాయించడంతో వివిధ రాష్ట్రాలు తమ ఇష్టానుసారంగా భారీగా వాట్ పన్నులు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన ధరలు ఉంటూ సామాన్యుడిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఇప్పుడు గనక మోదీ ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకొని పెట్రోల్, డీజిల్ పై ఉన్న ఎక్సైజ్ సుంకం, వాట్లను కంప్లీట్ గా రద్దు చేసి జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా తగ్గడమే కాకుండా కామన్ మ్యాన్ కు రికార్డు స్థాయిలో ఊరట లభించడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.